హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ చికెన్ కర్రీ అండి. టేస్ట్ చాలా బావుంటది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకైతే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ చేసుకుందాము. మీడియం సైజ్ టమోటా అయితే నేను 4 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్‌ని 5, 6 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీనిలోకి మనం సన్‌ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాము. గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ వేశాను. వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. 6 బాదం వేసుకుందాం. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు కాబట్టి ఇవి ప్రతిరోజు ఏదో ఒక రూపంగా ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారని అలా వేస్తానండి నేను. అలాగే ఒక జీడిపప్పు వేసుకున్నానండి. ఒకటే ఉంది. 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకున్నాను. చూసారు కదా! ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినియండి. ఆనియన్స్‌లోకి ముందుగా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. చికెన్‌లోని వాటర్ అయితే అస్సలు వేయకండి. ఎందుకంటే నీచు వాసనొస్తది. నేను రిపీట్‌గా చెప్తానండి. చికెన్ కర్రీ టైమ్‌లో గాని, మటన్ కర్రీ టైమ్‌లో గాని దానిలోని వాటర్ అయితే అస్సలు పడనివ్వకండి. నీచు వాసనొస్తదనమాట కర్రీ. చికెన్‌నయితే ఇప్పుడు మనం ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకుందాము. దీనిలోని వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ ఫ్రై అవుతూ ఉండాలండి. అప్పుడే టేస్ట్ బావుంటది. నీచు వాసన రాకుండా ఉంటది. చికెన్‌లోని వాటర్ మొత్తం బయటకొచ్చి సాఫ్ట్‌గా కుక్ అయిపోవాలన్నమాట చికెను దానిలోని వాటర్‌తో. నేను ఈరోజు బిర్యానీ కూడా చేస్తున్నానండి. బిర్యానీ ప్రాసెస్ అనేది ఏమీ చేయలేదు వీడియో. టేస్ట్ మాత్రం చాలా బావుంది. చికెన్‌లో అయితే ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందామండి. ఒక పొయ్యి మీద అయితే బిర్యానీ చేస్తున్నానన్నమాట. చికెన్‌లోని వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా చికెన్ అయితే సాఫ్ట్‌గా కుక్ అయిందండి. 50% అయితే. 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుందామండి. చికెన్ ముక్కల్లో క్యాప్సికమ్ కలిపేసుకుందాము. క్యాప్సికమ్ చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. పేరు కొంచెం కొత్తగా ఉండొచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. మన రుచికి సరిపడా ఉప్పైతే వేసుకున్నానండి. సాల్ట్ గాని, రాళ్ళ ఉప్పు గాని ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో పిల్లలున్నారు గాబట్టి 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. పాత కారం వేశాను. మీ దగ్గర ఫ్రెష్‌గా కొత్తగా పట్టించిన కారం ఉంటే వేసుకోండి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, టమోటో, ఆనియన్ పేస్ట్ వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందామండి. చికెన్ ముక్కలకి మసాలా మొత్తం పట్టాలన్నమాట. మసాలా పచ్చి వాసన పోయి ఆయిల్ సెపరేట్ అయిన దాకా ఫ్రై అవుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టిద్ది. ఇప్పుడైతే మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది. మసాలా అడుగు పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ వేసుకొని చికెన్‌లో అయితే వేసుకుందామండి. మసాలా వాటర్ అన్నమాట. చికెన్‌ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఈ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకుందామండి. బిర్యానీ అయితే రెడీ అయిందండి. చూడండి పొడి పొడిగా అయితే చక్కగా కుక్ అయిపోయింది. చికెన్ కూడా ఆయిల్ అయితే పైకి తేలింది చూసారు గదా! దీనిలోకి ఇప్పుడు మనకి ఎంతైతే గ్రేవీ కావాలో దానికి తగినంత వాటర్ వేసుకొని చికెన్‌ని గాని, క్యాప్సికమ్‌ని గాని సాఫ్ట్‌గా కుక్ అయిన దాకా కుక్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం అంత పులుసుగా అయితే చేశానండి ఈరోజు చికెన్ కర్రీ. టేస్ట్ చాలా బావుంది. ఇంకొంచెం వాటర్ వేసుకొనైతే కుక్ చేసుకుంటానండి. ఈ వాటర్ అయితే నాకు సరిపోవన్నమాట. ఎందుకంటే నేను పలచగా చేస్తున్నాను గాబట్టి ఈరోజు చికెన్. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. చూడండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాము. ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు అయితే సరిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. చికెన్‌లోని వాటర్ మొత్తం నేను గ్రేవీకి తగినంత వేసుకున్నాను గదా! ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి నాకైతే ఎంతైతే గ్రేవీ కావాలో అంతవరకు కుక్ చేసుకుంటానండి. వావ్! బిర్యానీ రెడీ. చికెన్ కూడా రెడీ అయిందండి. ప్లేట్‌లోకైతే పెట్టేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే మన ఛానెల్‌లో కొత్త కొత్త వీడియోస్ కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
పాత వీడియోస్ కూడా చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియో